రెండు తెలుగు రాష్ట్రాల్లో అవి పేరొందిన కార్పొరేట్ పాఠశాలలు కానీ ఏ రోజు నిబంధనలను పాటించిన దాఖలాలు లేవు. పర్మిషన్ లేకున్నా యథేచ్ఛగా స్కూళ్లు నడుపుతున్నారు. చిన్న చిన్న పాఠశాలలపై ప్రతాపం చూపే మన విద్యాశాఖ అధికారులకు ఈ ఘనత వహించిన కార్పొరేట్ స్కూళ్ల ఆగడాలు మాత్రం కనిపించవు. నిబంధనలకు విరుద్ధంగా స్కూళ్ల ఆవరణలోనే పుస్తకాలను అమ్ముతున్నా, అనుమతులు లేకుండానే స్కూళ్లు నిర్వహిస్తున్నా, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా చర్యలు తీసుకునే వారుండరు. 8,000 sir. Okay, ma'am. 10,000 will be the admission fee which we are waiving off. Okay. Okay. తీసేస్తున్నాం ఎందుకంటే ఇది కొత్త బ్రాంచ్. ఈ పేద మధ్యతరగతి ప్రజలకు అంతనంత దూరంలో ఉన్న నేటి విద్యా వ్యవస్థ గురించి, అది నడుపుతున్న కార్పొరేట్ సంస్థల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎందుకంటే వారు మొత్తం వ్యవస్థనే శాసిస్తున్నారు. అంతా మా ఇష్టం అన్నట్లుగా ఉంది వాళ్ల వ్యవహారం. ప్రభుత్వ జీవోలంటే వాళ్లకి లెక్కలేదు. ప్రభుత్వ అనుమతులు లేకున్నా స్కూళ్లు నడుపుతున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తారు. కానీ విద్యార్థుల భద్రత మాత్రం వారికి పట్టదు. This is the management decision. Okay, 38,000 will be for this year. Okay, ma'am. దీంట్లో మీరు 30% ఫీ పే చేయాలి. Okay. అంటే ఒక 12,000, 13,000 కట్టి. ఇదిగో మనం ఇప్పుడు చూస్తోంది బొల్లారం నుంచి కొంపల్లి వెళ్లే దారిలో ఉన్న నారాయణ హై స్కూల్. విచిత్రం ఏంటంటే కనీసం బిల్డింగ్ పనులు కూడా పూర్తి కాలేదు. స్కూళ్లు రీఓపెన్ అయి వారం తర్వాత ఈ స్కూళ్లను యాజమాన్యం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించింది. దారుణమైన విషయం ఏంటంటే స్కూళ్లకు ఇంకా పర్మిషన్ కూడా రాలేదు. అయినా యథేచ్ఛగా ఇక్కడ అడ్మిషన్లు జరుగుతున్నాయి. సో ఫస్ట్ గ్రేడ్ కి సార్ 48,000 సార్. Okay, ma'am. 10,000. హెచ్ఎంటీవీ ప్రతినిధి అడ్మిషన్ కావాలని వెళ్లగా ఫీజు వివరాలు చెప్పారు. అడ్మిషన్ల ప్రక్రియ వేగంగానే సాగుతోంది. మెయిన్ రోడ్డులో అంతా ఓపెన్ గా అనుమతి లేకుండానే స్కూల్ నడుపుతున్నారంటే కార్పొరేట్ ఆగడాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఏమాత్రం భయం లేకుండా నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ నిర్వహిస్తున్నారంటే వారి బరితెగింపుకు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా అధికారుల అండదండలతో సాగుతోందా లేక ప్రభుత్వ వ్యవస్థలంటే లెక్కలేనితనమా అనేది వాళ్లే చెప్పాలి. ఇప్పుడు money parents will come, right? Okay. But this is the management's decision. Okay, 38,000 will be for this year. Okay, ma'am. దీంట్లో మీరు 30% ఫీ పే చేయాలి. Okay. అంటే ఒక 12,000, 13,000 కట్టేసేయాలి. విద్యాశాఖ అధికారులను స్కూల్ అనుమతుల గురించి హెచ్ఎంటీవీ ప్రతినిధి సంప్రదించగా వారు ఏమీ తెలియనట్లే మాట్లాడారు. ఆ స్కూల్ అడ్రస్ చెప్పాలని చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే చాలా వరకు కార్పొరేట్ స్కూళ్లు అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవటం, అనుమతి రాకున్నా బ్రాంచీల పేరుతో నిర్వహిస్తున్నారు. పాఠశాల ఆవరణలో బుక్కులు కానీ ఇతరత్ర వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించకూడదని విద్యాశాఖ జీవో నంబర్ 1 విడుదల చేసింది. నగరంలో కార్పొరేట్ స్కూళ్లు ఈ జీవోను కనీసం పట్టించుకోవటం లేదు. ఇష్టారాజ్యంగా బుక్కులు అమ్ముతున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన సిఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్లో పుస్తకాలు, డ్రెస్సులు ఓపెన్ గానే అమ్ముతున్నారు. ఇంత యథేచ్ఛగా ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తున్న ఈ విద్యా సంస్థలపై మాత్రం చర్యలు తీసుకోవటంలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిబంధనలు ఎవరికైనా ఒకటే. ప్రతి ఒక్కరూ చట్టాలను, ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాల్సిందే. కానీ నగరంలో మాత్రం మన కార్పొరేట్ స్కూళ్లకు ఇవేం పట్టవు. మంత్రి మల్లారెడ్డికి చెందిన సిఎంఆర్ విద్యా సంస్థలో జీవో నంబర్ 1 ను పట్టించుకోకుండా పుస్తకాలు, డ్రెస్సులు అమ్ముతున్నారు. ఇంత యథేచ్ఛగా ప్రభుత్వ ఆదేశాలు బేఖాతరు చేస్తున్న ఈ విద్యా సంస్థలపై మాత్రం చర్యలు తీసుకోవటంలో విద్యాశాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంట్లో మర్మమేంటో అంతుబట్టడం లేదు. కొన్ని స్కూళ్లు మాత్రం కొందరు ప్రైవేటు వ్యక్తుల ద్వారా తమ చేతికి మట్టి అంటకుండా బయటే పుస్తకాలు అమ్ముతున్నారు. అది కూడా స్కూల్లో డబ్బులు కట్టి రిసిప్ట్ తీసుకొని ఫలానా చోటుకు వెళ్లి బుక్కులు తెచ్చుకునేలా ఏర్పాట్లు చేశారు.